బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 3 అంశము ఉగ్రత దినము రాకమునుపే వాక్యము జెఫన్యా 2వ అధ్యాయము 2వ వచనము విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మును శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. నోవహు జలప్రళయమునకు ముందు అప్పటి ప్రజలకు సుమారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటింపబడింది. రాబోయే జలప్రళయము గురించి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుని మాటని లెక్కచేసేవారు ఎవరూ లేరు. దేవుడు దయచేసిన జీవితాన్ని ఈ లోకానుసరమైన పాపపు జీవితం జీవించడంలో నిమగ్నమైపోయారు. మారుమనస్సు పొందటానికి దేవుడు వారికిచ్చిన సమయం పూర్తి అయ్యాక జలప్రళయం వారిని నాశనం చేసింది. నేటి దినములలో కూడా దేవుడు మనలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా దేవుని మాట వినే స్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరు. అయ్యా, మీరు నశించిపోతారు, మీకు శిక్ష వస్తుంది, నా మాట వినండి ప్లీజ్ అని మనుష్యులను బతిమాలుకోవాల్సిన కర్మ దేవునికి ఎందుకు? అవిధేలైన ప్రజలను ఒక్క క్షణములో నాశనము చేసే శక్తిగల దేవుడు తన ఉగ్రతను చూపకుండా తనను తాను తగ్గించుకొని లోబడనొల్లని పనికిమాలిన మనుష్యుల కోసం ఎందుకు ఇంతగా ప్రాకులాడుతున్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన బిడ్డే. తల్లిదండ్రులను హింసించే కన్నబిడ్డలను చంపుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు కదా. ఒకవేళ సహనం నశిస్తే వాళ్లైనా బిడ్డలను చంపుకుంటారేమో గాని తల్లి విడిచినా తండ్రి విడిచినా మనల్ని ఎడబాయని దేవుడు మనల్ని ఎందుకు చంపుకుంటాడు? కాలుతుందని తెలియని పసిపిల్లలు నిప్పు పట్టుకోబోతుంటే మనం చూస్తూ ఊరుకోము కదా. అలాగే పాపమునకు జీతము మరణము అని తెలియని వారిని రక్షించుకోవడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. షుగరు వ్యాధి ఉన్నవారు శరీరానికి గాయం కాకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఏదైనా గాయమైతే అది త్వరగా మానదు. ఒకవేళ కాలికో చేతికో ఏదైనా గాయమై ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గాయమైన ఆ భాగాన్ని శరీరం నుండి తొలగిస్తారు. లేదంటే అది శరీరమంతా ప్రాకి మనిషి చనిపోతాడు. అలాగే పాపము చేసేవారు మారడానికి దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా మారకపోతే దేవుడు వారిని లేపేస్తాడు. లేదంటే వారి వలన మిగతా సమాజం కూడా చెడిపోతుంది. దుర్మార్గమైన పనులు చేస్తూ అమాయకులైన వారిని బాధపెట్టినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. అంతమాత్రాన దేవుడు వెంటనే శిక్షించడు. చేసిన తప్పుకి శిక్ష వెంటనే రాకపోవడం వలన మనుష్యులు హృదయపూర్వకంగా తప్పులు చేస్తూనే ఉంటారు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ప్రసంగి 8:11. ఇలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు. వారి మీద తన ఉగ్రతను కుమ్మరించి వారిని వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు దేవుడు నిద్రపోడు. మనం చేసే పాపాలకు శిక్ష వెంటనే రాకపోవడం వలన ఇంకా ఎక్కువగా పాపాలు చేసుకుంటూ పోతే దేవుని ఉగ్రతకు గురవుతాము. ఆ దినము రాకముందే, దేవుని యొద్ద నుండి శిక్ష రాకముందే మన పాప జీవితాన్ని విడిచి దేవుని దగ్గరకు వస్తే రక్షింపబడతాము. దేవుని దగ్గరకు రావడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము మేము పాపములు చేసి నీ ఉగ్రతకు గురికాకుండా మారుమనస్సు పొందులాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.